మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ శైవ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అఖండ గోదావరి మధ్యన శేషకూట పర్వతంపై స్వయంభూ వెలసిన వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఐటీడీఏపీఓ సూర్యతేజ. పట్టిసీమ క్షేత్రం నుండి శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సందర్భంగా పట్టిసీమలో వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో పంటులపై నడక మార్గం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకుని తిరిగి వస్తున్న భక్తులకు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కూడా పీఓ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ తరలి వస్తారు. ఈసారి ఎలా ఉంది? ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. మనకి చాలా జిల్లాల నుంచి కూడా భక్తులు నిన్నటి నుంచి 3 రోజుల పాటు ఈ మహాశివరాత్రి సందర్భంగా వీరేశ్వర స్వామి గుడిలో ఇక్కడ పట్టిసీమలో ఘనంగా జరుగుతున్నాయి. సో భక్తుల తాకిడి బాగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం ఫినిష్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా పార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నడక మార్గం కానీ అక్కడ దర్శనం చేసుకునే దగ్గర కానీ గుడిలోని పరిశుభ్రత కానీ టికెట్ సిస్టమ్ కానీ అక్కడ దారిలో నడిచే దారిలో సౌకర్యాలు కానీ మంచినీటి వసతి కానీ టాయిలెట్స్ కానీ అలానే మనకి మిగతా సదుపాయాలు ఏవైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా జిల్లా యంత్రాంగం ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఒక పవిత్రమైన భక్తి భావంతో ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా జిల్లా యంత్రాంగం కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు అన్ని ఫినిష్ చేయడం జరిగింది. అంటే అఖండ గోదావరి మధ్యలో ఉంది పట్టిసాచల క్షేత్రం కాబట్టి గోదావరి మధ్యలోకి వచ్చేందుకు అటు ఈస్ట్ గోదావరి నుంచి కానీ వెస్ట్ గోదావరి నుంచి కానీ భక్తులు వస్తున్నారు. వారందరికీ ఏ విధంగా నడక మార్గం ఏర్పడింది? మనకి పార్కింగ్ వెహికల్స్ ఏవైతే డిఫరెంట్ పార్కింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. వెహికల్స్ లో తర్వాత వెహికల్ నుంచి దిగిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తే ఒకే నడక మార్గం ఏర్పాటు చేయడం. మనకి తూములతో ఏర్పాటు చేసిన నడక మార్గం ఒకటి ఉంది. దాని నుంచి సేఫ్ గా భక్తులు అంటే ఈ మూమెంట్ మీరు అన్నట్టు మనకి పట్టిసీమ క్షేత్రం ఏదైతే ఉందో గోదావరి నది మధ్యలో ఉంటుంది. దీనికి బోట్లు ఎంతవరకు తగ్గించగలిగితే అంత తగ్గించిన ఏర్పాట్లు అంటే ఈ భక్తులందరూ కూడా నడక మార్గానికి వెళ్తే సేఫ్ అన్న ఉద్దేశంతో మంచి నడక మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సేఫ్ నడక మార్గం. పోలీస్ సిబ్బంది కూడా ప్రతి చోట కూడా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇప్పుడు వేసవి కూడా మధ్యాహ్నం చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృద్ధులు కానీ వారు కానీ స్పృహతపై పడిపోయేటువంటి ఘటనలు గతంలో కూడా జరిగినాయి. అటువంటి వారికి వైద్య సౌకర్యం ఇక్కడ మనకి పిహెచ్సి నుంచి డాక్టర్స్ మెడికల్ క్యాంపు ప్రతి స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కానీ మధ్యలో కానీ గుడి దగ్గర కానీ అన్ని చోట్ల కూడా మన పిహెచ్సి డాక్టర్స్ మెడికల్ సిబ్బందితో పాటు మన ఐటీడీ నుంచి ఉన్న సిబ్బంది కూడా మెడికల్ దగ్గరలో ఉన్న పిహెచ్సి నుంచి కూడా అందరినీ రప్పించి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మిగతా సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరం మనం పందిర్లు కూడా కొంచెం ఎక్కువ వేయించడం జరిగింది. మనకి ఎండ తాకిడి లేకుండా ఇప్పుడు మార్నింగ్ సమయం మధ్యాహ్నం నుంచి ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి ఎండ తాకిడి కొంచెం సీనియర్ సిటిజన్స్ కి కానీ పిల్లలకి కానీ లేడీస్ కి కానీ ఇబ్బంది రాకుండా కొంచెం ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం ఎండ తగలకుండా ఉండే ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రి జాగరం కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ చేస్తారు. ఇసుక తిన్నెల్లో కూడా ఉంటారు. ఆ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ విధమైన ముందు పోలీసు పహారా 24 గంటలు ఇక్కడ ఉంది. మనకి సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఉంది. సో నైట్ కానీ డే కానీ మొత్తం మానిటరింగ్ ఇక్కడ ఉంది. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర కూడా కాపలా పెట్టడం జరిగింది. సో రక్షణ పరంగా చర్యలు తీసుకున్నాం. అలానే సౌకర్యాల పరంగా కూడా వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు కానీ ఎవరైనా చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు భోజనాలు చేయడానికి కూడా ఒక చల్లు పందిర్లు వేసినవి కూడా ఉన్నాయి. సో నైట్ జాగారం చేసే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించిన ఘటనలు కానీ ఇక్కడికి వచ్చి మద్యం సేవించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి నిషేధానికి అవును, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ సిబ్బంది కూడా మనకి భాగంగానే ఉన్నారు. సో ఎక్సైజ్ కానీ ఎస్సీబీ కానీ ఇక్కడ ఉండటం జరిగింది. సో ఎలాంటి ఇబ్బంది రాకుండా మద్యపానాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులు 3 రోజుల పాటు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏలూరు నుంచి అలాగే ఏలూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. కాబట్టి గోదావరి మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి తరలి వచ్చేటువంటి భక్తులకు అటు నడక మార్గం ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. మరోవైపు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో 3 రోజుల పాటు మద్యం షాపులు కూడా ఈ 3 గ్రామాల్లో కూడా మూసివేశారు. కాబట్టి ఇక్కడ ఆకతాయిలకు సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు, మరోవైపు రాత్రికి జాగారం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వేలాది మంది ప్రతిసారి కూడా ఇక్కడ
జాగారం చేస్తారు కాబట్టి వారికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ప్రత్యేకించి మహిళలకు కానీ వృద్ధులకు కానీ అలాగే వైద్య సౌకర్యాలు కూడా తీసుకున్నట్లు ఐటీడీఏపీ ఇప్పుడు మనకు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, పట్టిసీమ క్షేత్రం నుంచి.